కేరళాన్ని మింగి కంఠంలో దాచుకున్నావు కదా స్వామి. ఆ విషయాన్ని మా కుటుంబానికి పంచేయి. కలిసి కట్టుగా నీ ముందే ప్రాణాలు వదిలేస్తావు. ఆవేశపడకండమ్మా. ఇంకా ఏ ఆశతో బ్రతకాలి సిద్ధాంతి గారు? మా కళ్ళు ముందే మా కొడుకు జీవోత్సవంలో ఉన్నాడు. కోడలు దీక్ష పూర్తి చేయలేకపోయింది. నిప్పుల కొలివి దగ్గర పడిపోయింది. ఇంకా ఏ దిక్కుందని మమ్మల్ని ఆశపడమంటారు? చెప్పండి. పెద్దబాబు, అఖిల, పెద్దబాబు, అవకాశం ఉందమ్మా. సిద్ధార్థ్ గారు, ఎంగిలిపడని జలం అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన జలం ఇప్పుడు తీర్థమైంది. బ్రోకి తగ్గుతుందేమో. ఎంగిలిపడని జలం ఎక్కడిది మహి? భవని నేలపాలు చేసింది కదా. ఇది పార్వతి సంపాదించిందంటే తన కష్టానికి ప్రార్థనకు దేవుడు మనసు కరిగిందేమో. మేఘం కరిగించి చినుకులు పడేలా చేశారు. ఎంగిలంటే నీళ్లు. వర్షపు నీళ్లకు కల్తీ ఉండదమ్మా. ఇంగిలి అంటదు. పార్వతి సాధించిందమ్మా. హోరున వర్షం పడ్డట్టు చెప్తున్నారే. చినుకు చినుకు పడ్డా అది వానే. తుఫానే రావాల్సిన అవసరం లేదు. సిద్ధాంతి గారు, పెద్దబాబు తాగించండి. సిద్ధాంతి గారు. జై జగజ్జనని. జై జగజ్జనని.